పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో అంతర్జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 6 లక్షల విలువైన 58 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేలంగి గ్రామానికి చెందిన పవన్ పై ఉండే భీమవరం తాడేపల్లిగూడెం రాజమండ్రి పోలీస్ స్టేషన్లో బైక్ దొంగతనాలు, గంజాయి కేసులు ఉన్నాయి. జల్సాల కోసం రైళ్లలో ప్రయాణికుల బంగారాన్ని చోరీ చేసి విక్రయించేందుకు వస్తూ ఉండగా రైల్వే పోలీసులకు చిక్కాడు. ఈరోజు అనగా 29/7/2026 సాయంత్రం 4 గంటల సమయంలో మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నేను మరియు మా రైల్వే సిఐబి సిబ్బంది, ఆర్పిఎఫ్ సిబ్బంది, నా స్టాఫ్తో కలిసి మేము భీమవరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద సస్పెక్ట్ చెకింగ్ చేస్తున్నాం. ఆ క్రమంలో మమ్మల్ని చూసి ఒక వ్యక్తి పారిపోవడం, అతన్ని పట్టుకుని అతను ఎందుకు పారిపోతానని నిలదీస్తే అతను తనతరతానుగా తను చేసిన నేరాలు చెప్పాడు. అతని పేరు మర్లపూడి పవను. అతను గతంలో మన భీమవరం 1 టౌన్లోను, అలాగే ఉండి పోలీస్ స్టేషన్ నందు, అలాగే తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ నందు బైక్ దొంగతనాల కేసుల్లో నమోదైన ముద్దాయి. అలాగే రీసెంట్గా రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసులో కూడా అరెస్ట్ అయ్యి మన జూలై 14నే జైలు నుంచి రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని విచారించేసరికి ఈ కోర్టు ఖర్చులు, ఈ బెయిల్ మీద రావడంతో ఇతనికి డబ్బులు అవసరం అయ్యి, ఆ డబ్బుల నిమిత్తం ఇతనికి డబ్బులు లేక డబ్బులు కావాలనే ఉద్దేశంతో ఇతను గతంలో చేసినటువంటి రైల్లో చేసినటువంటి 2 దొంగతనాలని మాకు చెప్పడం జరిగింది. అవి 37/2025 అలాగే 49/2025 అని 2 కేసుల్లోనూ ఒక 3 ఆభరణాలు, మంగళసూత్ర తాడు, సూత్రాలు, అలాగే నల్లపూసల తాడు, అలాంటి 3 ఆభరణాలు కూడా జేబులో పెట్టుకుని వాటిని ఈరోజు భీమవరంలో అమ్ముదామని చెప్పేసి తను తీసుకుని వస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అంతటా ఆ వస్తువుని మనం స్వాధీనం చేసుకుని అతనికి గల గత నేర చరిత్రను దృష్టిలో ఉంచుకుని అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి అతనికి రిమాండ్ విధించే విధంగా కృషి చేయడానికి మేము అతని ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు అనగా 29/7/2026 సాయంత్రం 4 గంటల సమయంలో మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నేను మరియు మా రైల్వే సిఐబి సిబ్బంది, ఆర్పిఎఫ్ సిబ్బంది, నా స్టాఫ్తో కలిసి